మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మనకున్న ఏదో ఎక్కాలు వచ్చిన వాళ్ళం చెలరేకపోతున్నాం. విశ్వనాథ్ వారికి తిరుపతి వెంకట కవులకి గర్వం ఉందంటే తప్పే ఉందండి, ఉంటుంది. అంటే దాన్ని గౌరవించాల్సిందే లోకం, దానికి తలొగ్గాల్సిందే. అహంకారం అనే పేర్లు పెట్టదు. శేషేంద్ర శర్మ మహానుభావుడు నిలబడితే అసలు నవమన్మధుడు ఓ మహారాజు నిలబడినట్టు ఉంటుంది. ఉండదు ఏడు గర్వం. 3 లైన్లు 4 లైన్లు రాసి వాళ్ళు ఎగిరి పడుతున్నారు చెరులో చేపల్లాగా. మరి ఆయనకు ఉండదు, సముద్రంలో తిమింగలం ఆయన. అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు. అందుకని ఈయన చిన్నప్పుడే అలా ఉన్నాడు. అందుకేనండి కస్త్వం అంటే కస్త్వం అన్నట్టు, అహంతో అంబికాదత్త అన్నట్టు. అంబికాదత్తుడు ఆయన పేరు. కానీ ఈయన ఏమన్నాడంటే చమత్కారంగా అంబికా దత్త, ఓ అమ్మవారికి దత్తపుత్రుడు అన్నమాట. భవాంతు దత్త అతి దక్షో దాక్షిణాత్యోహం కశ్చిత్ గణపతి ముని అహం భవాంతు దత్త అహంతో ఔరసహ అన్నట్టు. ఆ చమత్కారం చూడండి. నేను కూడా అతి దక్షో దాక్షిణాత్యోహం. మీ ఉత్తరాది వాళ్ళు ఏదో మమ్మల్ని ఎక్కువ వెలివేసినట్టు చూస్తూ ఉంటారు దక్షిణ భారతదేశం వాళ్ళని. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు వెళ్ళి ఆ ఢిల్లీలో గల్లీ వీధుల్లో తిరిగే వరకు ఉంది ఈ అనుమానం ఏం లేదు. మన మద్రాసీలు అనేవారు. ప్రత్యేకమైన పేరు కూడా లేదు. ఆయన దైవల నిజానికి తెలుగు వాళ్ళమనే పేరు వచ్చింది. ఆయన స్వాత్మాభిమానం వల్ల. పై వాళ్ళకి ఎప్పుడు తలగ్గే తత్వమే కాదు అది. పోవయ్య కుర్ర కుంక వానికి ఏమి తెలుసు అంటాడు ఆయన. తెలుగువాడి దెబ్బ అంటే అది. అలాంటి వాడే గణపతి ముని. కాబట్టి మేము ఒప్పుకోమండి. అతి దక్షో దాక్షిణాత్యోహం, మేము దక్షిణాదులం వాళ్ళం, అతి దక్ష సమర్థులైన వాళ్ళం, కావాలంటే పరీక్ష పెట్టుకోండి అని ఓ చమత్కారు. భవాంతు దత్త అంబికా దత్త, అమ్మవారు నేను పెంచుకుంది, సొంత కొడుకు కాదు నువ్వు. అహంతో ఔరసహ, గణపతి నేను ఆవిడకు పుట్టాను, సొంత కొడుకుని అన్నాడు. మరి దత్తుడి కంటే ఔరసుడికి ఆస్తి ఎక్కువ. ధర్మశాస్త్రం ప్రకారం దత్తుడి కంటే ఔరసుడికి హక్కులు ఎక్కువ ఉంటాయి. కోర్టు కడితే వీడు మిగులుతాడు, వాడు మిగలడు. అది కవుల చమత్కారం అండి. అలాగా భగదత్తుడు ఆయన దత్తుడండి, నేను ఔరసుండి అని అలిగి దశర్ణర్భూరమనుడు అతని దాకిన చూడనొప్పే. ఒక్కసారి తన ఏనుగుతో సహా ఈ దశార్ణ భూరాజు అయినటువంటి వాడు ఆ భగదత్తుడిని తాకేసరికి 2 ఏనుగులు ఇలా కుంభస్థలాలు గుద్దుకుంటే ఎలా ఉంది అంటే, రెక్కలు గల పర్వతద్వయము కైవడి. రెక్కలు కలిగిన 2 పర్వతాలు దూరం నుంచి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి గుద్దుకున్నట్టుగా ఉంది. సరిగ్గా మనకి 2 దృశ్యాలు రసోత్పాదన చేస్తాయి. 2 దృశ్యాలు ఇలా దూరం నుంచి వచ్చి కలుసుకోవడం. చలనచిత్రాల్లోనూ నాయకుడు అటు నాయక ఇటు ఉండి దూరం నుంచి వచ్చి కలుసుకునేవారు పూర్వం. ఇప్పుడు దగ్గరే ఉండి సరే కింద మీద పడుతున్నారు, అది వేరు. ఇప్పుడు దూరం అయితే కదా అసలు. ఇప్పుడు ఆ మాత్రం దూరం కూడా వారు భరించలేరు. పూర్వం అలా ఉండేది కాదు. వారో మల్లి చెట్టు దగ్గర, వీరో మహాపర్వతం దగ్గర ఉండేవారు. అక్కడి నుంచి ఏదో ఎన్టీఆర్ గారు అటు సావిత్రి గారు ఇటు బయలుదేరితే ఇద్దరు దగ్గరికి వచ్చేసరికి ఇంటర్వెల్ అయ్యేది. సరే ఇంక మిగిలిన ఊహలు మనకు వదిలేసేవారు, మన పాడు చేయడం ఇష్టం లేక. అలాగా అదేమిటో సరదాగా చూసేవాళ్ళం. అలాగా దగ్గరికి వస్తే ఏమిటవుతుంది, 30 ఏళ్ళు ఏం చూస్తున్నాం, ఏమిటవుతోంది, అలా ఏదో ఆసక్తి, ఆ శృంగార రసోత్పాదన. అలాగే పల్లెటూళ్ళలో జాతరలప్పుడు పొట్టేళ్ల పందాలు చూస్తారు. అవి కూడా ఇలాగ వెనక్కి నుంచి వచ్చి టబామని గుద్దుకుంటాయి. అదొక ఆసక్తి. అక్కడ ఒక వీర రసోత్పాదన. ఇక్కడ 2 ఏనుగులు వచ్చి కులపర్వతాలు, రెక్కలు కలిగినటువంటి వింధ్య పర్వతం, హిమాలయ పర్వతం, ఈ 2 వచ్చి ఇలా ఎగిరెగిరి వచ్చి గుద్దుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటే ఇది రౌద్ర రసోత్పాదన. నాయకులు దూరం నుంచి వచ్చి కలుసుకుంటే శృంగార రసోత్పాదన. 2 పొట్టేళ్ళు వచ్చి గుద్దుకుంటే వీర రసోత్పాదన. 2 ఏనుగులు వచ్చి గుద్దుకుంటే రౌద్ర రసోత్పాదన. శృంగార వీరణ కరుణ అద్భుత హాస్య భయానక శాంతశ్చ రసయోనవ అని రసానవ. అందుకని క్రోధరసం రౌద్రరసం అందులో ఉన్నాయండి. అందుకని ఏ రసమైనా ఉత్పాదన చివరికి రసోత్పాదన వల్ల కలిగే ఆనందానుభూతి ఒక్కటే. అదే అందుకే జీవితంలో శృంగారాన్ని, వీరాన్ని, కరుణాన్ని, అద్భుతాన్ని, హాస్యాన్ని, బీభత్సాన్ని, భయానకాన్ని, రౌద్రాన్ని సమానంగా తీసుకోవాలి. అన్ని రసోవై సహా. అలాగే ఆయన తాకేసరికి ఒక్కసారిగా అప్పుడు చూడండి, తత్కరిపడన్ బొడి జన్వడి సుప్రతీకము వారల దంతియుగ్మము. ఈ ఇద్దరు యొక్క ఏనుగుల జంట ఇలా గుద్దుకునేసరికి ఇట్టలముగా మిక్కిలిగా వీక పరాక్రమంతో ఇట్టలముగా వీక దత్కరి పడన్ బొడిచన్. ఒక్కసారి ఈ మన దశార్ణరాజు యొక్క ఏనుగు వచ్చి దాన్ని గుద్దుకునేసరికి నేనేమిటి, నా స్థాయి ఏమిటి, నరకాసురుడి మనవరాలని నేను, వాడు కొడుకైతే నేను మనవరాలని, నన్నొచ్చి నువ్వు గుద్దుకుంటావా, నీ రాజ్యం ఎంత, నీ రాజెంత, నీ పరువు ఎంత, నీ సంగతి ఏమిటో తెలుస్తా అని వాడు తత్కరి పడన్ బొడిచన్ వడి సుప్రదీకము.
ఆ ఏనుగుని దశార్ణరాజు యొక్క ఏనుగుని ఒక్కసారి కింద పడిపోయేటట్టుగా పొడిచింది. వడి సుప్రతీకము, సుప్రతీకం అనే పేరు కలిగినటువంటి దిగ్గజం ఈ భగదత్తుని ఏనుగు. దిగ్గజాల్లో ఒకటి సుప్రతీకం, భగదత్తుని ఏనుగు సుప్రతీకం. బహుశా అదే ఇదా అనే అనుమానం కూడా వస్తుంది. కానీ దిగ్గజాన్ని భగదత్తుడు వాహనంగా వాడడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇంద్రుడికి నరకాసురుడు శత్రువు అయితే కావచ్చు, కానీ భగదత్తుడితో స్నేహం ఉంది. అందుకని దిగ్గజాల్లో ఒకదాన్ని ఈయనకి వాహనంగా ఇచ్చి ఉండొచ్చు. అది సామాన్యంగా వెళ్ళిపోయే వాహనం కాదు. అలాగని ఖచ్చితంగా చెప్పలేము మనం, ఆ విషయం భారతంలో రాసి లేదు. పేరు కలిసింది కాబట్టి అనుకోవాలి, ఇంద్ర స్నేహాన్ని బట్టి కూడా అనుకోవాలి. ఇక్కడే మీరు చూడండి, తత్కరి బడన్ బొడిచన్ వడి సుప్రతీకము. ఈ డకార ప్రయోగం కూడా వికట కవిత్వమే. మొత్తం మీద అస్సాం ఏనుగు తస్సా గొయ్య, అస్సాం ఏనుగు అన్నట్టుగా అయింది పరిస్థితి. దెబ్బకి భగదత్తుడు తోమర సప్తకంబున ఆ ఏనుగు కింద పడిపోతుంటే ఉత్తలపడి కింద పడిపోతున్నటువంటి ఈ దశార్ణరాజును కూడా 7 తీవ్రమైన బాణాలతో భగదత్తుడు చంపి వారేశాడు. తస్సా గొయ్య అస్సాం ఏనుగును దాని బలం చూపించింది. దెబ్బకి సాత్యకి వచ్చి దాన్ని ఎదుర్కొనేసరికి ఏనుగు భగదత్తుని యొక్క ఏనుగు సుప్రగీతం సాత్యకి రథాన్ని పైకెత్తి గిరగిర తిప్పి కింద పారేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత యుద్ధంలో ఒడులు గగురు పొడిచే విషయాలు, ఇంతగా ఒక ఏనుగు ఆ రథాన్ని ఇలా చుట్టి పైకెత్తి గిరగిర తిప్పి పారేస్తే సాత్యకికేం కాలేదు. వాడు దూకేహాడు పక్కకి. వాడి బలం చూడండి, అది పక్కనట్టండి. అంతకంటే గొప్ప విషయం, రథము గుర్రము ఈ పగ్గాలు స్తంభాలు అన్నీ నుగ్గైపోవాల్సిన పరిస్థితులు కూడా ఆ సారథి తేరుకుని తిరిగి గుర్రాలను నిలబెట్టి రథాన్ని సరిగ్గా నిలబెట్టి, ఏదో పక్కకి ఊరిగిన స్కూటర్ని ఏదో ఇలా పక్కకి నిలబెట్టిన తేలిగ్గా రథాన్ని నిలబెట్టి తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చేట యుద్ధానికి 10 నిమిషాలు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. సాత్యకి నిలబడ్డామంటే సాత్యకి ఇంకా నిలబడతాడు. చాలా గట్టి దెబ్బలకి నిలబడతాడు. శ్రీకృష్ణుడు తమ్ముడా మజాక. అర్జునుడు తర్వాత మరో అర్జునుడు సాత్యకి. సామాన్యమైన విషయం కాదు. శ్రీకృష్ణుడు సాయం అనేది బుద్ధికి తోచిన సాయం అయితే, ఈయనది బాహుబల సాయం. చాలా ఉపయోగపడింది పాండవులకి. లేకపోతే ఏనుగు దెబ్బను తట్టుకుని మనిషి అలా రథంతో సహా పైకెత్తేస్తే కింద పడ్డాక రథం పైకెత్తి కిందకి పడేస్తూ ఉంటే మధ్యలో దూకేట సాత్యకి. కారు ప్రమాదం జరుగుతుంటే లోపల ఉన్నవాడు మధ్యలో బయటకు దూకగలండి? దూకితే బతుకుతాడు, కాళ్ళు విరగచ్చు, బతుకుతాడు. అలా దూకాడు ఈయన. యుద్ధంలో అలాంటివి చేయాలి. అలా సాత్యకి బతికాడు. అది ఆశ్చర్యం. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఇది, మొత్తం కింద పడిపోయి నుగ్గు అయిపోతున్న రథాన్ని తిరిగి గుర్రాన్ని నిలబెట్టాట. కాడి పగ్గాలు రథాంగములు అక్షములు అన్నీ నిలబెట్టి మళ్ళీ యుద్ధానికి తయారు చేశాడు. అలా తయారు చేసినటువంటి యుద్ధం ఎలా జరిగిందో, తిరిగి ఏనుగు ఎటువంటి వీరుల్ని మళ్ళీ ఎదిరించి నిలబడిందో, ఆ వీరులు దీన్ని మట్టు పెట్టడానికి ఏం చేశారో ఆ ఉపాయాలన్నీ మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.